మీకు మంచి కలర్ సెటగోపన్స్ వస్తున్నాయి. ఇప్పుడు మనకు సమ్మెకు మద్దతుగా మాజీ అర్బన్ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి గారు కూడా మనకు సంఘీభావంగా మద్దతుగా వచ్చారు. దయచేసి మిత్రులారా అంతా కూర్చోవాలి. సభా వేదికలో వచ్చిన వారందరికీ కూర్చోవాలి. కేజీబీవీ ఉపాధ్యాయులు, మహిళలు, పెద్దలు అందరికీ విజయంగా ఈ సమ్మెను విజయంగా పూర్తి చేశారు. ఈరోజు 11వ రోజు. అందరి ఉత్సాహము మొదటి రోజు ఎలా ఉందో అలాగే అనిపిస్తున్నది. అలాగే మీ కోరికలు ఏమి గొంతెమ్మ కోరికలు కాదు, మినిమం కోరికలు ఇవి. నాణ్యాల నుంచి జీతాలు రాకపోయినా ఎవరిని మీరు సమ్మెకు ఇన్ని రోజులకు వచ్చినారు, దిగ్విజయంగా చేస్తున్నారు. మీరు ఏ విధంగా ఉండాలంటే మీ ఆశయం అంతా తగ్గేదలే అనే పదం మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎన్ని రోజులన్నా కానీ అవసరమైతే ఆమరణ నిరాహార దీక్ష కూర్చోవడానికి సిద్ధంగా ఉండాల. ఓకేనా? ఆమరణ నిరాహార దీక్ష కూడా ఓకేనే వాళ్ళు రెడీ చేసేస్తారు. కమిట్మెంట్ ఈ ప్రభుత్వం మొండి వైఖరిని నశింపజేసి మా కోరికలేం కాదు. ఆయన మన సీఎం గారు కూడా పాదయాత్ర సమయంలోనూ మిగిలిన సందర్భాల్లో కూడా మనకు ఆడినాము. కాబట్టి మీరంతా జీతాలు రాకపోయినా మీరు రెగ్యులర్ అయితే ఒక నెల జీతం పోయినా మనకు బాధ లేదు. కానీ రెగ్యులర్ రాణించడం అనేది ఇక్కడ ముఖ్యమైనటువంటి ఆశయం. ఎవరైనా కానీ మీరు తగ్గేదే లేదు, ఇదే పట్టుదల వస్తుంది. ఉద్యోగం రెగ్యులర్ అయితే అంతకంటే కావాల్సిందే ఉంది. కాబట్టి ఆమరణ నిరాహార దీక్ష కూడా ఏ టెంట్లో కూర్చోవడానికి ఇచ్చే ఉండండి. మార్చి వరకు కావచ్చు, ఏప్రిల్ వరకు కావచ్చు, ఈ ప్రభుత్వం మెడలు ఒలికి సాధించుకోవడం సిద్ధమవ్వండి. చివరికి సాధించుకోలేకపోతే మన చేతిలో ఒక ఆయుధం ఉంది, ప్రభుత్వం బండి వైఖరి. అలాగే మేము ఏపీటీఎఫ్ పరిచయం మీకు ఎప్పుడు మాకు మద్దతుగా వచ్చి మీ పోరాటాన్ని మరింత ఉధృతం రూపంలో దాల్చండి అని చెప్పి, అంతేగాక ఒకవేళ ఈ ప్రభుత్వం మీకు న్యాయమైన డిమాండ్లు పరిష్కరించకపోతే ఇప్పుడు మనకు మన ఉద్యోగులు అర్బన్ మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి గారు మనకు మద్దతుగా వచ్చారు. సార్ గతంలో కూడా మన సమస్యల మీద అనేక సార్లు మనం ఇంటి దగ్గర పోయి రిప్రజెంటేషన్ కూడా ఉన్నది. సాధ్యాసాధ్యాలు కొన్ని చేశాడు. కాబట్టి మనకు మద్దతుగా మరి పార్టీ మద్దతు కూడా అవసరమైతే దయచేసి ఏమైనా ఇబ్బంది అంటే కార్ ఉంది, కార్లో తీసుకొని మా వెళ్తున్నా నర్సు మా కారు హాస్పిటల్ తీసుకెళ్ళండి. హాస్పిటల్ పోతామమ్మా, కారు ఉంది, వెళ్ళండి. ఓకే సెట్ అవుతుంది. మీరంతా కూర్చోండి, రికవర్ అయింది. దయచేసి మీరంతా కూర్చోండి. సరేమ్మా, మీరంతా కూర్చోండి కదా, మీరు వెళ్ళండి. సార్ వెహికల్ ఉంది కాబట్టి మా సార్ వెంటనే నా వెహికల్ తీసుకెళ్ళాలని అంటున్నాడు. సెట్ అయిందంట? ఓకే, డోంట్ వరీ, సెట్ అయింది. 5 minutes రిలాక్స్ అయితే సార్ మాట్లాడతాం. అందరికీ నమస్కారం. సర్వశిక్ష అభియాన్ కేజీబీవీ అవుట్సోర్సింగ్ అండ్ కాంట్రాక్ట్ ఉద్యోగస్తుల యొక్క నిరవధిక దీక్షా కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమానికి మీకు సంఘీభావంతో ఉన్నటువంటి నేతల్ని ప్రప్రథంగా అభినందిస్తూ, మీరు కూడా ఈ కార్యక్రమంలో మీ న్యాయమైన కోరికల సాధన కోసం పోరాటం తప్ప వేరే మార్గం లేదని చెప్పి ఈ విధంగా మీరు ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ రాష్ట్రంలో
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందు నాకు ఒకసారి అవకాశం ఇవ్వండి, కాంట్రాక్ట్ ఉద్యోగస్తులందరినీ కూడా పర్మనెంట్ చేస్తా, మద్యపాన నిషేధం నేను ఎత్తివేస్తాను, మద్యపాన నిషేధం నేను అమలు చేస్తాను, అదేవిధంగా సిపిఎస్ రద్దు చేస్తాను, ఇలాంటివి ఎన్నెన్నో వాగ్దానాలు ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా ఈ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులు ఎక్కడైతే ఉన్నారో ఆయా విభాగాలు అంటే మున్సిపాలిటీ వాళ్ళు కావచ్చు, అదేవిధంగా అంగన్వాడీ ఆశా వర్కర్లు, తర్వాత మీరు అందరూ కూడా మాకు పనికి సమానంగా వేతనం ఇవ్వమని, మా న్యాయమైన కోరికలు పరిష్కారం చేయమని చెప్పి రోడ్లెక్కి నిరసన దీక్షలు చేస్తూ ఉంటే, గతంలో ప్రభుత్వాలు ఎప్పుడైనా ఉన్నప్పుడు ఒకరోజు రెండో రోజు మూడో రోజుకో దీక్ష తర్వాత మంత్రులు వచ్చి ఉద్యోగ సంఘ నాయకులు పిలిపించి చర్చలు జరిపి ఇదో ప్రభుత్వ పరంగా ఈ రకంగా ఇబ్బందులు ఉన్నాయి, మీకేం చేయాలని చెప్పి సానుకూలంగా స్పందించి 10 డిమాండ్లు అడిగితే కొన్ని డిమాండ్లు పరిష్కారం చేసేటువంటి సాంప్రదాయం గతంలో చూసాం. ఈరోజు మీరు ఏమన్నా చేయండి మాకేం పట్టదన్నట్టు మంత్రులంతా కూడా వివరించడం అంటే దుర్మార్గపు చర్య. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఉద్యోగ సంఘాలు కావచ్చు, లేదా కార్మిక సంఘాలు కావచ్చు, ప్రజలు కావచ్చు, అందరూ కూడా సమాజంలో అంతర్భాగం. సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య పరిష్కారం కోసం ప్రత్యేక చొరవ తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఆ మంత్రులది, ముఖ్యమంత్రిది. అందుకు విరుద్ధంగా ఈరోజు వ్యవహరిస్తున్నటువంటి బాధాకరంగా భావిస్తూ మీరు ఏ సమస్యల కోసం పోరాడుతూ ఉన్నారో ఇవన్నీ కూడా న్యాయమైన సమస్యలే. మా తెలుగుదేశం పార్టీ తరఫున తప్పకుండా మీకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు సంఘీభావం తెలియజేస్తాం. ఈ వేదిక ద్వారా ఇప్పుడే మున్సిపల్ ఉద్యోగాలు కూడా చెప్పొచ్చాం. నేను చంద్రబాబు నాయుడు గారిని ఓ 4-5 రోజుల్లో కలుస్తున్నా, లేదా వీలైతే ఈ రిప్రజెంటేషన్ కూడా ఇప్పుడే ఈ రోజు పంపుతాను. ప్రతిపక్ష నేతగా, ప్రతిపక్ష పార్టీగా మీకు సంఘీభావం సహకారం తెలియడమే కాకుండా ఈ సమస్యల్లో అంతో కొంతైనా అంటే మీరు అడిగేటువంటి న్యాయమైన కాంట్రాక్టు ఉద్యోగస్తులు మీరు పర్మనెంట్ చేయమనేటువంటిది నిజంగా న్యాయమైన కోరిక. అదేవిధంగా రకరకాలుగా ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా మమ్మల్ని గుర్తించి ఇచ్చేటువంటి బెనిఫిట్స్ ఏమైనా ఉంటే ఇమ్మని చెప్పి అడుగుతున్నారు. నేను రేపు పొద్దున కూడా శాసనసభలో కూడా మాట్లాడతా భవిష్యత్తులో. అదేవిధంగా ముఖ్యమంత్రి గారి మీద ఒత్తిడి తీసుకొని వచ్చి ఈ భవిష్యత్తులో ఈ పరిష్కారం కోసం మీలో ఒకటిగా పోరాటం చేస్తామని చెప్పి ఈ వేదిక ద్వారా తెలియజేస్తూ తప్పకుండా ప్రతిపక్ష పరంగా అదేవిధంగా మా బాధ్యత ఉందో నెరవేర్తించడానికి మీతో కలిసి పోరాటాల్లో భాగస్వామ్యానికి సిద్ధంగా ఉన్నాం. మీకు సంఘీభావం తెలియజేస్తున్నాను. జై హింద్. ఓకే, థ్యాంక్ యూ సార్. మా ఏమో వెహికల్ ఏమండి బాగుంటుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. సార్కు మనకు మద్దతుగా వచ్చి అవసరమైతే ప్రతిపక్షంగా మాట్లాడతాం, మా ప్రభుత్వం వచ్చినా కూడా ప్రశ్నిస్తానని చెప్పడం జరిగింది. సారు ఖచ్చితంగా పని చేయాలని మేము అందరికీ మా ఉద్యోగుల తరఫున అందరి తరఫున అడుగుతున్నాం. మాకు మద్దతుగా వచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు సార్. వజ్రగారు యూటీఎఫ్